హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అనామిక కళ్యాణ్ ఇద్దరికి కూడా ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు. రేపు రాత్రి 9:45 చాలా దివ్యమైన ముహూర్తం ఉందని పూజారి గారు చెప్పడంతో ఇక ఇంట్లో కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషిస్తుంది. కానీ అనామిక వాళ్ళ అమ్మ నాన్న మాత్రం చాలా డల్గా కనిపిస్తారు. ఇక అనామిక అయితే, ఏమైందమ్మా, మీరెందుకు అలా డల్గా ఉన్నారు అని అనడంతో, ఇంకేమవుతుంది, ఇప్పటికే అప్పుల బెడద ఎక్కువైపోయింది. 2 కోట్లు ఇస్తా అని సేట్జీ ఒప్పుకున్నాడు. కానీ చిన్న చిన్న అప్పుల వాళ్ళు ఇంటి మీద పడి దాడి చేస్తారేమోని ఇంట్లో అడుగు పెట్టాలంటేనే భయంగా ఉంది. అల్లుడు గారితో ఇంటికి వెళ్తే చక్కగా అల్లుడు గారే అదంతా చూసి ఆ బాధ్యతలని తన భుజం మీదే వేసుకుంటాడేమో. అల్లుడిని తీసుకుని వెళ్దాము అనుకుంటే ఇక్కడ ఫస్ట్ నైట్ జరిగే వరకు అల్లుడు గారిని పంపించరు అంటున్నారు. 3 నిద్రలు పూర్తయిన తర్వాతే అల్లుడిని మన ఇంటికి పంపిస్తా అంటున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి అనామిక అమ్మ నాన్న అయితే ఇక అనామికతో చెప్తారు. మమ్మీ, డాడీ, మీరేమి కంగారు పడకండి, మీరు కూడా నాతో పాటు ఇక్కడే ఉండేలాగా నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా ధైర్యం చెప్తుంది అనామిక అయితే. ఇంతలో అక్కడికి కావ్య కాఫీ తీసుకుని అక్కడికి రానే వస్తుంది. వాళ్ళ ముగ్గురికి కాఫీ ఇస్తూ ఉంటే ఇక అనామిక అయితే చాలా చిరాగ్గా మొహం పెట్టుకొని, ఏం కాఫీ, ఫిల్టర్ కాఫీనా లేకపోతే నార్మల్ కాఫీనా అని అడగడంతో, నువ్వు ఏం తాగుతావో నాకు తెలుసు అనామిక, నీకు ఇష్టమని ఫిల్టర్ కాఫీనే పెట్టి తీసుకొచ్చాను అని చెప్పడంతో వెంటనే అనామిక అయితే కావాలని దాన్ని ఒక సిప్ చేసి, ఏయ్ ఏంటిది ఇంత తీయగా ఉంది, నేను ఇంత స్వీట్ తీసుకోనని నీకు తెలీదా అని అడగడంతో, అయ్యో అనామిక, కొంచెమే వేసాను షుగరు, నీకు అంత స్వీట్గా అనిపిస్తుందా, ఇంకో కాఫీ తీసుకొస్తాను అని చెప్పి ఇక ఆ కప్పుని తీసుకుపోతుంటే వెంటనే అక్కడికి కళ్యాణ్ అయితే వస్తాడు. చూడు అనామిక, ఈ ఇంటి పెద్ద కొడలు మా వదిన, అంతేగాని తనేమి మీకు కాఫీలు అందించడానికి అలాగే మీకు నచ్చినవన్నీ చేయడానికి పని మనిషి కాదు. ఎందుకు మా వదిన్ని ప్రతిసారి కూడా ఇలా మాటలతో అవమానిస్తున్నావు? నేను అంతా చూస్తూనే ఉన్నాను, నీకు నిజం తెలియక ఇట్లా చేస్తున్నావు అని అంటూ ఉంటే, ఏం నిజం తెలీదు కళ్యాణ్, చెప్పు అసలు. ఆఖరి నిమిషం వరకు మన పెళ్ళి చెడగొట్టడానికి ఈ అక్క చెల్లెలు వేసిన ప్రయత్నాలు ఇంత అంతానా? అన్నీ గుర్తున్నాయి, ఏవి మర్చిపోలేదు. ఈవిడ మోహన్ చూస్తుంటేనే నాకు అయ్యే గుర్తొస్తున్నాయి అని అంటూ ఉంటే, షటప్ అనామిక, నిన్ను ఈ టైంలో ఇలా అరవచ్చలేదో నాకు తెలియదు, కానీ నువ్వు వదిని చాలా తప్పుగా అపార్థం చేసుకున్నావు అని అంటూ ఉంటే ఇక కావ్య అయితే, కళ్యాణ్ ఏంటిదంతా, తను ఇంటికి వచ్చిన కొత్త కోడలు ఇలా ఇంట్లో అడుగు పెట్టిన రోజే ఇలా తన మీద అరిస్తే తను భయపడదు ఎందుకు కళ్యాణ్? తనే నిదానంగా తెలుసుకుంటుంది. ముందు నువ్వు రా అని చెప్పి అక్కడి నుంచి కావ్య కళ్యాణ్ని తీసుకుపోతుంది. ఇంకా సుబ్రహ్మణ్యం అయితే, ఏంటి బేబీ, నీకు ఇందాకే చెప్పాను కదా నువ్వు తన మీద కోపం తెచ్చుకొద్దని, కానీ నువ్వెందుకని నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఇంద్రాదేవి అలాగే అపర్ణ ఇద్దరు కూడా వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన అనామిక వాళ్ళమ్మ అనామికని సైలెంట్గా ఉండమని సైగ చేస్తుంది. ఇంకా వెంటనే, అమ్మమ్మ గారు ఏంటి ఇలా వచ్చారు, నాతో మాట్లాడాలంటే నేనే వచ్చేదాన్ని కదా అని అనామిక అయితే తెగ నటించేస్తుంది. ఇక అపర్ణదేవి అయితే, చూడమ్మా అనామిక, నువ్వు ఈ ఇంటి కొత్త కోడలివి, నీకు ఈ ఇంట్లోవన్నీ అలవాటు పడే వరకు నీకేం కావాలన్నా అన్నీ దగ్గరుండి నేను చూసుకుంటాను, నువ్వు అడిగితే చాలు. అలాగే రేపు రాత్రికి మీకు కార్యానికి ముహూర్తం పెట్టారు కదా, ఆ కార్యానికి ఇదిగో ఈ నగలు ఈ చీర వేసుకోవాలి అని అంటూ ఉంటే వెంటనే ఆ నగలు చూసి, చాలా బాగున్నాయే, ఈ నగలు డైమండ్లా ఉన్నాయి అని చెప్పి ఇక అనామిక వాళ్ళ అమ్మ అయితే వెంటనే చాలా ఇష్టంగా వాటి వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఇంద్రాదేవి అయితే, ఇవి తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తున్నాయి, ఈ ఇంటి కోడలికి ఇవ్వవలసిన నగలు, ఈ నగలు ఈ ఇంటి కోడలు మొదటి రాత్రి రోజు వేసుకుని తన భర్తతో తన జీవితాన్ని పండించుకోవాలి. ప్రతి అత్త ఆనవాయితీగా తన కోడలికి ఇవ్వవలసిన నగలు అని చెప్పడంతో ఇంకా అనామిక అయితే ఆ నగలన్నీ చూసి తెగ మురిసిపోతుంది. చూడమ్మా అనామిక, ఈ నగలు పెట్టుకున్న తర్వాత రేపు ఉదయం మళ్ళీ వీటిని అపర్ణదేవికి ఇవ్వు, అపర్ణదేవినే ఈ నగలను జాగ్రత్త పరుస్తుంది, ఇవి
తరతరాలుగా వస్తున్న నగలు. అప్పటి రోజుల్లో మా అత్తగారికి వాళ్ళ అత్తగారు ఇచ్చారట. అలాగే మా అత్తగారు నాకిచ్చారు. నేను మన అపర్ణకి అలాగే ధాన్యలక్ష్మికి ఇచ్చాను. అలాగే మన కావ్య కూడా ఈ నగల్ని వేసుకుంది. ఇక నువ్వే మిగిలావు. నువ్వు కూడా ఈ నగల్ని పెట్టుకో, నీ జీవితాన్ని పండించుకో అని చెప్పి అక్కడి నుంచి ఇక ఇంద్రాదేవి ఇక అపర్ణ ఇద్దరు కూడా ఆ నగలిచ్చి వెళ్ళిపోతారు. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనామిక వాళ్ళ అమ్మ అయితే ఎగ్జైట్మెంట్గా ఆ నగలన్నింటినీ తీసి, అనామిక ఇన్ని నగలు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. పైగా దీనిలో అన్ని డైమండ్సే ఉన్నాయి అనామిక, అసలు ఎంత బాగున్నాయో అని చెప్పి ఆ నగలని వెంటనే తాను పెట్టుకొని చూస్తుంది. పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యం అయితే, ఏయ్ అవి అనామిక కోసం తీసుకొచ్చినవి, వాటిని నువ్వేసుకుంటావేంటి, పిచ్చేమైనా పట్టిందా అని మాట్లాడుతూ ఉండగానే ఇక సుబ్రహ్మణ్యానికి ఫోన్ వచ్చి బయటికైతే వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే అనామిక వాళ్ళ అమ్మ అయితే, అనామిక ఇన్ని నగల్లో ఒక నగ నేను తీసుకుంటానే అని అంటూ ఉంటే, అమ్మా ఈ నగలు చూడటానికి పెట్టుకోవడానికి మాత్రమే, ఇవేమీ నా సొంతం కాదు, నీకొకటి ఇవ్వడానికి. వినలేదా నువ్వు అమ్మమ్మ గారు ఏం చెప్పారో? ఈ నగల్ని రేపు ఉదయం తీసేసి అపర్ణత్తేకి ఇమ్మన్నారు. ఇప్పుడు నువ్వు ఒక నగ అడిగితే నేనెలా ఇస్తానమ్మా అని అంటూ ఉంటే, అలా కాదే, ఇన్ని నగలున్నాయి కదా, ఒక నగ తీస్తే తప్పేముంది, ఒక్క నగ తీసుకుంటానే. మనకి మీ డాడీకి తెలియకుండా 50 లక్షలు అప్పున్న సంగతి నీకు కూడా తెలుసు కదా, మరి ఆ అప్పు ఎలా తీరుస్తా అనుకుంటున్నావు? ఈ నగ అమ్మి ఆ అప్పు తీర్చేస్తానే. ఎక్కడ వాళ్ళొచ్చి గొడవ చేస్తే మీ డాడీకి తెలిసిపోతుందా అని టెన్షన్తో చచ్చిపోతున్నాను అని అంటూ ఉంటే, అందుకే పబ్బులకని ఆ కిడ్డీ పార్టీలకని వద్దని చెప్పాను. కానీ నువ్వే గొప్పలకి పోయి అవన్నీ అరేంజ్ చేసావు. ఇప్పుడు 50 లక్షలు అప్పు చేసావు. డాడీకేమో 2 కోట్లు రాసి తీరుస్తా అన్నాడు. నీకు 50 లక్షలు ఎవరు తీరుస్తారనుకుంటున్నావమ్మా? నగ అడిగితే ఏం సమాధానం చెప్తాను అని అంటూ ఉంటే, పిచ్చిదానా, ఈ ఇంట్లో దిక్కుమొక్కులేని 2 కోడలు పడి ఉన్నారు కదా, అందులో పెద్దదానికి నగలంటే మహా ఇష్టం, పిచ్చి, అది తీసుకుందని దాని మీద తోసేస్తే సరిపోతుంది అని అంటూ ఉంటే, మమ్మీ నీకు దాని గురించి పూర్తిగా తెలియనట్లేదు. అది అస్సలు ఊరుకోదు, ఊరుకునే రకమైతే కాదు. పెళ్ళిలో చూసావు కదా రుద్రాణి రాహుల్ మీద ఎలా పడిందో. అది ఏమాత్రం తేడా వస్తే మామూలుగా వార్నింగ్ ఇవ్వదు, నిజం బయటకు వచ్చిన తర్వాత నన్ను కలిపి కొడుతుంది అని అంటూ ఉంటే, నిజమే, అది నువ్వన్నంత అమాయకురాలైతే కాదు. కానీ కావ్య అయితే నిదానంగా ఉంటుంది. ఏం మాట్లాడినా సరే దానికి ఏదో ఒక సమాధానం చెప్తుంది. తన మీద తోసేద్దాం అని అంటూ ఉంటే, ఏంటమ్మా తన మీదే నింద వేస్తే ఇంట్లో వాళ్ళు నమ్ముతారా? ఇందాక హారతి దగ్గరే రాజ్ ఎంత గొడవ చేశాడో చూసావు కదా. రాజ్కి తెలిస్తే అస్సలు ఊరుకోడు మమ్మీ, నాకెందుకో భయంగా ఉంది అని అంటూ ఉంటే, నీకు తెలీదులే, నోరు మూసుకునుండు. అంతగా అట్లాంటి పొజిషన్ వస్తే ఆ నెక్లెస్ని నేనే కావ్య ఉన్న గదిలో పెట్టేస్తాను. ఆ తర్వాత కావ్య మీద పూర్తిగా నిందలు తోసేశామంటే మనకి ఇక ఏ ప్రాబ్లం ఉండదు. అసలు ఇన్ని నగల్లో ఆ ఒక్క నగ గురించి ఎందుకు అడుగుతారు? అనామిక పిచ్చిదానిలా మాట్లాడకు అని చెప్పేసి ఇక అనామిక వాళ్ళ అమ్మైతే అనామికకి నచ్చజెపుతూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా రుద్రాణి అలాగే రాహుల్ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ, రాహుల్ అయితే, మమ్మీ ఏంటి మమ్మీ, పెళ్ళి ఆపలేకపోయాం, అలాగే ఆ స్వప్నని ఇంటి నుంచి వెళ్ళగొట్టలేకపోయాం. ఇదంతా పక్క నుంచితే ఆ కళ్యాణ్ గాడికి కోటీశ్వరుడి కూతురు పెళ్ళాంగా వచ్చింది. నేనేమో వాడి దగ్గర ఒక చవటలాగా తల దించుకొని ఉండవలసి వస్తుంది. నాకేం అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళు ఎవరిని చూసినా నేనేదో తప్పు చేసినట్లుగా నా మొహం కేసి చాలా సీరియస్గా చూస్తున్నారు. ఇక నా పెళ్ళం మాటకొస్తే దానికి నేనైతే అని అంటూ ఉంటే, అవునరా, దానికి నువ్వు ఒక డాగి కన్నా ఎక్కువ. అసలు ఇదంతా నీ వల్లే కదా జరిగింది. దాన్ని చంపేసి తీసుకురారా అంటే తల్లించేసి తీసుకొచ్చావు. కానీ ఇప్పుడేమో నా దగ్గర వచ్చి కుర్రో మొర్రోమని ఏడుస్తూ ఉంటే నేనేం చేస్తాను? నేను చెయ్యవలసినవి కూడా చేశాను కదా, అవి కూడా అట్టర్ ఫ్లాప్ అయినాయి. అక్కడేమో ఆ అరుణ్ గారిని తప్పించమంటే వాడు పోయి అందరికీ దొరికిపోయేలా చేశావు. ఉండు, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటూ ఉంటుంది. ఇంతలో మొదటి రాత్రి అంతా సిద్ధమైపోయింది. మొదటి రాత్రి
ఇంకా అనామికనైతే అంతా రెడీ చేస్తూ ఉండగా కావ్యకి ఉన్నట్టుండి అందులో ఒక నగ అయితే కనిపించదు. ఆ నగని అనామికకి అడగడంతో అత్తయ్య గారు ఇవే ఇచ్చారు, అందుకే వీటిని వేసుకుంటున్నాను, ఆయన లేని వాటి గురించి నన్ను అడుగుతావేంటి అని అంటూ ఉంటే, అలా కాదనామిక, అది తరతరాలుగా వస్తున్న నెక్లెస్, అది మన అమ్మమ్మ గారికి వాళ్ళ అత్తగారు ఇచ్చారు. ఆ నెక్లెస్ని నేను కూడా పెట్టుకున్నాను, ఇందులో ఆ నెక్లెస్ కనిపించట్లేదు, అది అసలే డైమండ్ నెక్లెస్ అని అంటూ ఉంటే, అయితే ఆ నెక్లెస్ని నేనేమైనా దాచేసానా, నన్ను అడుగుతున్నావు, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, అయినా ఆ నెక్లెస్ నువ్వు తీసుకోవాల్సిన అవసరమేముంది. ఇక అనామిక అయితే మన కావ్యతో గొడవ పడుతూ కనిపిస్తుంది. అనామిక కావ్య మీద అరుస్తూ ఉంటే అస్సలు కోపం తట్టుకోలేక కళ్యాణ్ అయితే, అనామిక ఏం చేస్తున్నావు, నీకు ఇంతకు ముందే చెప్పాను, ప్రతిసారి కూడా మా వదిన మీద ఎందుకు అరుస్తున్నావు అని అంటూ ఉంటే, చూడు కళ్యాణ్, నాకు పెద్దత్తయ్య ఈ ఫస్ట్ నైట్ కోసం నగలిచ్చారు, కానీ అందులో ఒక నెక్లెస్ కనిపించటం లేదు, ఆ నెక్లెస్ ఎక్కడ తన మీద డౌట్ వస్తుందేమో అని నన్ను అడుగుతుంది అని అనడంతో, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి వెంటనే ధాన్యలక్ష్మి అయితే గట్టిగా అరుస్తుంది. అనామికకి కొంచెం భయమేస్తుంది, ఇదేంటిది అందరూ నా మీద అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. మమ్మీ చూడు మమ్మీ, ఇప్పుడు పెద్దత్తయ్య నగలిచ్చారు, ఆ నగలన్నీ కూడా ఇక్కడే పెట్టాను, నేను స్నానం చేసుకుని వచ్చేసరికి ఆ నగలని ఇదిగో ఈ కావ్యనే సర్దుతుంది, తనకేమీ తెలియనట్లుగా ఇప్పుడు నన్ను నెక్లెస్ అడుగుతుంది, ఇప్పుడు ఆ నెక్లెస్ని నేనెక్కడి నుంచి తీసుకొస్తాను అని చెప్పి వెంటనే అనామిక అయితే అందరి మధ్యలో దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇక వాళ్ళ అమ్మకైతే చెప్తుంది. ఇంతలో వాళ్ళ అమ్మ కూడా కన్ను కొట్టి, ఉండు నేను మాట్లాడతాను అన్నట్లుగా, ఏయ్ ఏంటే అసలు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ప్రతి దానిలోనూ నేనున్నానని తల దూరుస్తున్నావు, నా కూతురి మీద నెక్లెస్ తీసేసిన నిందపడాలని చూస్తున్నావేమో, మర్యాదగా నెక్లెస్ ఎక్కడ పెట్టావో బయటికి తీ, అసలు నువ్వు ఇలాంటి దానివని నాకు అస్సలు తెలియదు, ఎంతైనా ఆ బస్తీ నుంచి వచ్చావు కదా, ఎక్కడికి పోతే బస్తీ బుద్ధులు బస్తీ అలవాట్లు అని అనడంతో వెంటనే పక్కనే ఉన్న రుద్రాణి అయితే, ఓ ఈ మధ్యన ఇట్లాంటివి కూడా చేస్తున్నారా, ఎలాగో మీ అమ్మ ఈ ఇంటికి రావడం ఇక వర్కౌట్ అవ్వదని చెప్పి నువ్వే ఇక్కడి నుంచి అక్కడికి వస్తువుని కూడా చేరేసేస్తున్నావా, తీ అని చెప్పి రుద్రాణి కూడా కావ్య మీద నిందలు వేస్తూ ఉంటుంది. ఇంకా కళ్యాణ్ అయితే, చూడు మా వదిన అటువంటిది కాదు అమ్మ, నీకు కూడా తెలుసు కదా వదిన అట్లాంటిది కాదని, కానీ వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉంటే అలా నువ్వు మౌనంగా ఉంటావేంటి, పెద్దమ్మ మాట్లాడు పెద్దమ్మ అని అంటూ ఉంటే, ఏమో బస్తీ నుంచి వచ్చి బస్తీ అలవాట్లని మర్చిపోలేకపోయి తనే ఇలా చేసిందేమో రుద్రాణి అన్నట్లు అని అపర్ణదేవి కూడా ఇక కావ్య మీద నిందలు వేస్తుంది. ఇంద్రాదేవి మాత్రం, అమ్మ కావ్య ఏంటిదంతా, అసలు ఏం జరుగుతుంది, పెట్టిన నెక్లెస్ ఎవరు తీస్తారు, అయినా కావ్య ఎట్లాంటిదో మాకు తెలుసు అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు పిన్ని గారు, అయితే ఈ తప్పు నా కూతురు చేసిందా, నేను చేశానా అని అంటూ ఉంటే, ఏమో ఏం జరిగిందో తెలియకుండా ఇలా కావ్య మీద నిందలు వేయడం ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఇంద్రాదేవి అయితే ఇక వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో రాజు అక్కడికి వచ్చి, మీరు వెతుకుతున్న డైమండ్ నెక్లెస్ ఇదేనా అని తన చేత్తో చూపించడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక కావ్య అయితే, అవునండి ఇదే అండి, ఈ నెక్లెసే కనిపించట్లేదు, ఇది అమ్మమ్మ గారికి వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారు ప్రేమగా అని అంటూ ఉంటే, అమ్మ కావ్య నువ్వు చాలా బాగా గుర్తుపెట్టుకున్నావు, అవును ఈ నెక్లెస్ మా అత్తయ్య గారు నాకు చాలా ప్రేమగా కొనిచ్చారు అని చెప్పేసి ఆ నెక్లెస్ని ఇంద్రదేవి తీసుకుని, రాజ్ నువ్వెందుకు ఈ నెక్లెస్ని తీసుకెళ్ళావు అని పక్కనే ఉన్న అపర్ణ అడుగుతూ ఉంటే, నేను తీసుకెళ్ళలేదు మమ్మీ, ఎవరో తీసుకొచ్చి అదిగో ఆ గుమ్మం దగ్గర పాడేశారు, మళ్ళీ ఎవరు చూడలేదనుకొని వెళ్ళిపోయినట్టున్నారు అని చెప్పి అనుమానంగా అనామిక వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు. ఒక్కసారిగా అనామిక వాళ్ళ అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. అయ్యో ఏంటత్తయ్య గారు, మీరేంటి అలా కంగారు పడుతున్నారు, నేను మీరు తీశారు మీరక్కడ పాడేసి వెళ్ళిపోయారు అనలేదు, కానీ ఆ నెక్లెస్ ఎవరు తీశారో ఎవరు పాడేశారో నాకైతే తెలుసు అని చెప్పి రాజ్ అయితే అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటాడు. రాజ్ మాటలకి రుద్రానికి కాస్త అనామిక వాళ్ళ అమ్మ మీద అనుమానమైతే వస్తుంది. ఈ దొంగతనం ఇదే చేసిందా ఏంటి, ఎక్కడ దొరికిపోతానా అని ఈ కావ్యం మీద
నిందలు వేస్తున్నట్టుంది అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటుంది. ఇక అపర్ణ అయితే ఇక ఈ గొడవలు ఆపండి, ముందు ముహూర్తానికి టైం అవుతుంది, కానివ్వండి అని చెప్పి ఇంకా రెడీ చేసి గదిలోకైతే పంపిస్తారు అనామికని. కానీ అప్పటికే అనామిక మీద పీకల్లోతు కోపంతో ఉన్న కళ్యాణ్ అనామికని అస్సలు దగ్గరికి తీసుకోదు. పైగా అనామిక దగ్గరికి వెళ్తే కూడా చిరాకు పడుతూ, నాకు నీతో కలిసి ఉండడానికి కొంత టైం కావాలి, మనిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోలేదు, అలా అర్థం చేసుకోవడానికి నాకు టైం కావాలి అని చెప్పి అక్కడి నుంచి చిరాగ్గా కళ్యాణ్ ఇంకా బెడ్ పైన ఒక పక్కకి పడుకుంటాడు. అనామికకైతే ఏమీ అర్థం కాదు. అంటే అనామికనే కావాలని దొంగతనం చేసిందని కళ్యాణ్కి నిజం తెలిసిపోయిందా? అలాగే కళ్యాణ్కి అనామిక నాటకం అర్థమైపోయిందా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా